తప్పేంటి చెప్పు చెప్పు. నీకు ఈ మధ్య నీ మీద కంట్రోల్ పోతుంది. ఏం చేస్తున్నా? నా పానం కూడా జర కింద మీద అవుతుంటది కదా. అదే ఏదేదో అదే చేసి చూపిస్తే సమజ్ అవుతుందా? అయింది, అవసరం లేదు, అర్థమైంది. సరేనా? సరే. మరి ఇప్పుడు ఎవ్వరు లేరు. ఆ ముచ్చట కూడా అయింది. ఏమన్నాడు? నువ్వు రావాల్సింది నా దగ్గర. ఒళ్ళో తలపెట్టుకోనా? నీకు కావాల్సింది నా పర్మిషన్. కలుపులేసిరానా? నువ్వు ఈ మధ్య నా మాట వినకుండా తయారయ్యావు. నుంచి మనిద్దరం పార్టీ ఇవ్వడం మర్యాద. రేపే అరేంజ్ చేయి. మీకు కావలసినవన్నీ నేను అరేంజ్ చేస్తాను. అప్పుడే వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి పిలుస్తా. వాళ్ళ దగ్గర ఎప్పుడెప్పుడు ఏం వాగావో రేపు పార్టీ టైంలో మీకే వస్తుంది. నాకన్నా అది జరిగే పని కాదు. వాళ్ళని ఎందుకు పొమ్మంటున్నావు? మన నడుమ అడ్డమని. గసంటప్పుడు మహాదేవ్ చేతులు కట్టుకుని కూసో. నీతోని డీల్ మాట్లాడే అవకాశం దొరకదు. డీలర్ దగ్గరికి పంపనీకి టికెట్ అరేంజ్ చేస్తా. జోకులు చెప్పడానికి ఇంకెవరు దొరకలేదా? అజ్ఞాతవాసి 2. అజ్ఞాతవాసి సంగతి నీకెలా తెలుసు? చెప్పిన టైంకి మీ వాళ్ళొచ్చి మా బాపుని మర్డర్ చేసిపోతే చని పెట్టుకుని చూసుకుంటుండు. నన్ను పురుగు లెక్క తీసి పారేస్తుండు. అంతేకాదు, ఆ పై ఎలక్షన్స్. నువ్వు టైం చెప్పు. నీ బాపు కొండైతే నువ్వు అయ్యేదాకా ఎవ్వరికి తిండి తిప్పలు నిద్ర ఉండకూడదు. జనం ఎట్టుపోయినా మన పోస్టర్లే కనిపించాలా? బాపు గురించి మాట్లాడుకోవాలి. పోస్టర్లను పీకి పారేయకుండా కాపలా కూడా కాస్తా. కాపలా కాసుడేందిరా? ఇదేంది కట్ చేసిండు? నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. అరే ఎందుకంత సీరియస్ అవుతున్నావు? మీ పనులేమి నాకు నచ్చట్టు మూసుకోరా. ఒక్క సెకండ్ ఉండు. హోల్డ్ ఆన్. చంపేశాడు. మీ బాబు గెలవడం కోసం నువ్వు అందరి కాళ్ళు చేతులు విరగొడతాను అంటున్నావు. నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళకు, మానే. యూత్ లీడర్ చూడాల్సిందే. మొత్తానికి బురద అంటించుకోవాల్సిందే, అంతేనా? చేస్తే ఎవ్వరికైనా నచ్చ చెప్తా. మాట వింటే బతికిపోతాడు. కథం. అయినా మా నెత్తి ఈ ఇంటి విషయాల్లో నేను నెత్తి పెట్టనప్పుడు బయట విషయాల్లో ఏమా ఆడోళ్ళతో ఇదే ప్రాబ్లం రా బాబు. అన్నీ వాళ్ళకే కావాలి. ముద్దొస్తే నేను కంట్రోల్ చేసుకోలేను. ఏదైనా జరగకూడదు జరిగితే గుడ్ గర్ల్. అరే ఏమైనా అయితే నేను చూసుకుంటా కదరా. వాళ్ళు చేయ తీసేయండిరా. అంతేకాదు ఎలా చెప్తే మాట వింటాడు? ఎలాగైనా సరే
నీ కొడుకు తినకుండా ఒక్కదాన్నే కూర్చొని తినేస్తున్నా. నీ మీద అలిగి తినకుండా పడుకుంటే తినేస్తున్నా. ఆకలి అవుతుంది, ఏం చేయను? బాధలో ఉన్న మైత్రిని ఓదార్చడానికి రాత్రంతా అక్కడే ఉంటానని ఎలా అనుకుంటున్నావు? ఏ ఒక్కరికో రావు. తోటివారి కష్టం మన కష్టం అనుకోవడం తప్పు కాదు కదా. గురజాడ అప్పారావు గారు, దాని అర్థమైంది. సొంత పెళ్ళాన్ని పట్టించుకోకుండా నేనేం తప్పు పడతలే, నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అతుపోవచ్చు కదా. ఆ 2 నిమిషాల్లో ఏమైనా కొట్టుకుపోతుందా మావయ్య? తనెంత తిని మైత్రి కూడా తీసుకుపోతా అంటే సంతోషంతో నేనే కట్టించేదాన్ని కదా. ఇప్పుడు నేనెందుకు తప్పట్టాలి? ఊరికి ఉపకారి కదా, ఉరుక్కుపోయిండే అనుకుందాం. నేనీడ మైత్రిని బతిమలాడి తినిపిస్తున్నాను. ఇంట్లో నా కోసం చూసే ఒక పిచ్చిదుడు నా గురించి కూడా సోచాయిస్తుండు అని నేనీడ ఖుషి అవుతాను కదా. ఓ అమ్మమ్మ, దానికి కాందానికి నన్ను తప్పు పట్టడం కాదు. నీ తప్పులు కూడా నువ్వు సోచాయించుకో. నువ్వు వెళ్ళడం కూడా తప్పు కాదు. భార్యని పట్టించుకోకపోవడం నీకు నందిని మీద ప్రేమ ఉంది కాదనట్లేదు. నీ ప్రవర్తన వల్ల మళ్ళీ దూరం అవుతుంది, మొండిగా తయారవుతుంది. లేకపోతే నష్టపోతావు. అప్పుడు బాధపడే లాభం లేదు. కాఫీ సంపంగి. ఏం చేస్తున్నావు? కనబడట్లే. కాఫీ తాగుతున్నా. కాఫీ తాగడమా? కాదు. సౌండ్ చేస్తూ తాగడమా? కాదు. అసలు నీకు పెళ్ళాం అంటే ఏంటో తెలుసా? ఈ ముందుకి నడిపించేదే భార్య అంటే. ఫిష్ అండ్ వాటర్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. అరే అని కరివేపాకులా తీసి పడేస్తావు. ఏమనుకోవాలి నిన్ను? ఒక్క కప్పు కాఫీ ఎందుకంత ఫీల్ అవుతున్నావు? అంత తప్పు మాట నేనేమన్నా. బంధం కాదు నోయ్, ఎన్నెన్నో జన్మల బంధం. ఒక ప్రశ్న, నన్ను ఎప్పుడైనా తిట్టాడా లేదా?